ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని యుఎస్సిఐఆర్ఎఫ్ అనే ఒక సంస్థ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి రికమెండ్ చేసింది. నిజంగా వాళ్ళని బ్యాన్ చేయాలి. మత ప్రచారాన్ని బేస్ చేసుకుని భారతదేశము అమెరికా మధ్య సంబంధాలు ఉండాలనేది ఈ పర్టికులర్ మత సంస్థ చెప్తున్నటువంటి మాట. దాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోంది, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఒక ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడట్లేదు. ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలి, ఆర్ఎస్ఎస్ శాంక్షన్ చేయాలి, అటు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ శాంక్షన్స్ వేయాలి, భారతదేశంతో ట్రేడ్ జరపాలన్నా కూడా ఈ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి దృష్టిలో ఉంచుకోవాలి, అండ్ ఆర్మ్స్ డీల్ విషయంలో కూడా ఈ అంశాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్తోంది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ నడిపినంత కాలం, రాహుల్ గాంధీ అనుయాయులు కాంగ్రెస్ పార్టీని నడిపే విధంగా అక్కడ ఉన్నటువంటి కీలకమైన విభాగాల్లో పనిచేసినంత కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మాత్రం జరగదు. ఒకవేళ జరిగిందంటే మాత్రం ఈ దేశ వినాశనం జరిగినట్టే, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ఇంత సీరియస్ స్టేట్మెంట్ ఇస్తున్నాను అంటే, కాంగ్రెస్ని నడుపుతున్నటువంటి శక్తుల్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ కానివ్వండి, ఆయన ఎంచుకుంటున్నటువంటి పద్ధతులు కానివ్వండి, అండ్ కాంగ్రెస్ అఫీషియల్ స్టేట్మెంట్స్, అఫీషియల్ స్టాండ్ ప్రతిసారి కూడా భారత వ్యతిరేక భావనల్ని చాలా స్పష్టంగా క్యారీ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఒక ట్వీట్ ఇప్పుడే నేను చూశాను. కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి ట్విట్టర్లో చేసినటువంటి ట్వీట్ ఇది, ఎక్స్లో వచ్చినటువంటి పోస్ట్ ఇది. అదేంటంటే, ద యుఎస్ షుడ్ ఇంపోజ్ ఎ బ్యాన్ ఆన్ ఆర్ఎస్ఎస్. This recommendation was made to the Donald Trump administration by the USCIRF, an official US government body. Its recommendations are clear. Ban the RSS immediately, seize its assets, prohibit entry into the US for RSS members. Sardar Patel ji banned the RSS in India following the assassination of Mahatma Gandhi ji, an organization that opposes the constitution and advocates running the country according to the Manusmriti is poison to the unity and brotherhood of this nation. RSS ni ban cheyalani USCIRF ane oka samstha డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి రికమెండ్ చేసింది. నిజంగా వాళ్ళని బ్యాన్ చేయాలి, ఎందుకంటే గతంలో సర్దార్ పటేల్ గారు కూడా బ్యాన్ చేశారు. సో వీళ్ళు మనుస్మృతిని విపరీతంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు, మనుస్మృతి అనే ఒక విషయాన్ని ప్రజల్లో నింపుతున్నారు. అందుకోసం ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలనేది కాంగ్రెస్ చేసిన ట్వీట్. అసలు ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ అంటే ఏంటి, అసలు వాళ్ళు ఏం రికమెండ్ చేశారు, కాంగ్రెస్ ఎందుకు ఇంతగా ఊగిపోతోంది? అండ్ నిజానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల్లో సహేతుకత, నిజం ఉందా? చూద్దాం. యుఎస్సిఐఆర్ఎఫ్ అంటే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఇది 1998లో బిల్ క్లింటన్ దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాలో ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని చేశారు. అంటే అమెరికా నుంచి లేదా రిలీజియస్ ఫ్రీడమ్ పేరిట వాళ్ళు మత ప్రచారానికి వెళ్ళినప్పుడు, ఎవాంజలిజం లేకపోతే గాస్పెల్స్ చెప్పడానికి బయటకు వెళ్ళినప్పుడు, మత ప్రచారకులు మత ప్రచారం చేస్తున్నప్పుడు కన్వర్ట్ చేయడమే వాళ్ళ పరమావధిగా, అదే ఆబ్జెక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. సో ఇతర మతాల్లోని వాళ్ళందరినీ క్రిస్టియన్లుగా మతం మార్చడం కోసం వాళ్ళు చేసేటువంటి మత ప్రచారాన్ని ఎవరైనా సరే ఎక్కడైనా సరే అడ్డుకున్నా, లేకపోతే అందులో అవకతవకతలు ఉన్నాయని ప్రశ్నించినా, లేకపోతే ఆ మత ప్రచారం పేరిట జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రశ్నించినా, ఏది చేసినా రిలీజియస్ ఫ్రీడమ్కి విఘాతమని వాళ్ళు భావిస్తారు. సో ఒకవేళ రిలీజియస్ ఫ్రీడమ్ అని వాళ్ళు నమ్మితే గనక ఆ పర్టికులర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ప్రకారం వైట్ హౌస్ రియాక్ట్ కావాల్సి ఉంటుంది. ఆయా దేశాలపైన శాంక్షన్స్ వేసే విధంగా రికమెండేషన్స్ ఉంటాయి. సో శాంక్షన్స్ వేస్తారు. అయితే వాళ్ళు ఒక 2-3 జాబితాలు పెట్టుకుంటారు. దానికి అసలు యాక్చువల్లీ శాంక్షన్స్ వేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ అనేది, యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ప్రతి సంవత్సరం యాన్యువల్ రిపోర్ట్స్ ప్రచురిస్తూ ఉంటుంది. 2026 సంవత్సరానికి ఒక యాన్యువల్ రిపోర్ట్ని తీసుకొచ్చారు. ఈ యాన్యువల్ రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా వైట్ హౌస్ రియాక్ట్ కావాలనేది వాళ్ళు చెప్పే మాట. సో ఇప్పుడు యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదికలో ఏముంది అని అంటే కనుక అందులో 3 జాబితాలు ఉంటాయి ఎప్పుడు కూడా. సిపిసి, ఎస్డబ్ల్యూఎల్, ఈపిసి అని. సిపిసి అంటే కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్. ఈ పర్టికులర్ దేశాల మీద కొంచెం పర్టికులర్ కన్సర్న్గా మనం చూడాలి అనేది ఒక అంశం. 2 ఎస్డబ్ల్యూఎల్ అంటే స్పెషల్ వాచ్ లిస్ట్, వీళ్ళని వాచ్ లిస్ట్లో పెట్టాలి, జాగ్రత్తగా గమనించాలి అని. 3వది ఈపిసి, ఎంటిటీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ అంటే పలానా సంస్థలు, ఆ సంస్థల విషయంలో అంటే దేశాల విషయంలోనేమో కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ సిపిసి అని ఉంటుంది.
సంస్థల విషయంలోనేమో ఎంటిటీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ ఈపీసీ అనేది ఉంటుంది. సో ఈ పర్టికులర్ యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్ట్లో ఏం చేస్తారంటే అన్ని దేశాలకు సంబంధించి, ముఖ్యంగా కొన్ని దేశాలు ఏదైతే క్రిస్టియన్ మతం లేదో, క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి మెజారిటీ కాకుండా ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి మత ప్రచారానికి ఉన్నటువంటి అడ్డంకులు, వాటిని బేరీజ్ వేసుకొని ఈ రిపోర్ట్ తయారు చేస్తుంటారు. ఇది అమెరికన్ గవర్నమెంట్కి సంబంధించిన ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్కి అనుసంధానంగా పనిచేసేటువంటి ఒక విభాగం. సో అందులో ఇప్పుడు ఈ 2026 యాన్యువల్ రిపోర్ట్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోట్ చేస్తుంది. అదే ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమని చెప్పారు అనేది వాళ్ళు చెప్పేది. సో ఆర్ఎస్ఎస్ నిజంగానే బ్యాన్ చేయాలి అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు బేసికల్లీ ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్ట్ పూర్తిగా వీళ్ళు చదివారా, చదవకుండానే ట్వీట్ చేశారా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి అని అక్కడ ఉన్నమాట, అందులో వాళ్ళు రికమెండ్ చేసిన మాట వాస్తవమే. రికమెండ్ చేసిన దాంతోపాటు ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్ట్లో ఇంకొక సంస్థ గురించి కూడా మాట్లాడారు, ఇంకో విభాగం గురించి కూడా మాట్లాడారు. అదేంటంటే ఇండియాకి సంబంధించిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, R&AW. ఆర్ఎస్ఎస్ని, R&AWని, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని రెండింటినీ బ్యాన్ చేయాలనేది ఇప్పుడు ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్ట్లో చెప్పింది. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమన్నారు, బ్యాన్ చేసేయండి అని చెప్పేసి కాంగ్రెస్ హ్యాండిల్లో. సో ఇప్పుడు అమెరికా గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని రియాక్ట్ కావాలి అని అంటే మరి రాను కూడా బ్యాన్ చేయాలని వీళ్ళు ఒప్పుకుంటారా? రా అనేది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది భారతదేశానికి సంబంధించిన అంతర్జాతీయ నిఘా విభాగం. రా వల్ల కూడా సమస్య అవుతుందంట అమెరికాకి. సో వాళ్ళు అమెరికా ఇప్పుడు మళ్ళీ ఇదే రాహుల్ గాంధీ అంటాడు మోదీ కాంప్రమైజ్ అయిపోయాడు అని చెప్పి మాట్లాడతారు. ఇండియన్ గవర్నమెంట్ మొత్తం కాంప్రమైజ్ అయిపోయింది అంటారు. ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ అయినట్టు? క్రిస్టియన్ మతానికి కాంప్రమైజ్ అయిపోయారా రాహుల్ గాంధీ? మరి దానికి సమాధానం చెప్తారా? రెండోది, అందులో నిజంగానే నేను మొత్తం ఆ రిపోర్ట్ చదివాను. ఆ రిపోర్ట్లో ఇండియాకి సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయో అందులో చూశాను నేను. సిపిసిలోకి కొత్తగా వాళ్ళు చేర్చమన్నటువంటి జాబితా ఏంటంటే కనుక ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, లిబియా, సిరియా, వియత్నాం ఈ దేశాలని సిపిసిలోకి కలపాలి. అంటే కంట్రీస్ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్లోకి ఈ దేశాలని చేర్చాలి అనేది ఈ పర్టికులర్ నివేదిక రికమెండేషన్. రెండోది, ఆర్ఎస్ఎస్ ఒకటే కాదు, రాని కూడా వాళ్ళు రాపైన కూడా శాంక్షన్ చేయాలంటున్నారు. రా అధికారుల విషయంలో కూడా వాళ్ళు అమెరికా అభ్యంతరం వ్యక్తం చేయాలని చెప్తున్నారు. అండ్ అక్కడితో ఆగలేదు యుఎస్సిఐఆర్ఎఫ్. సరే, మీకు ఆర్ఎస్ఎస్ మీద కోపం ఉండవచ్చు, నేను ఆర్ఎస్ఎస్ గురించే మాట్లాడతలేను. ఇంకొక అంశం కూడా ఉంది. రా అనే విభాగాన్ని బ్యాన్ చేయాలని వాళ్ళ మీద శాంక్షన్స్ వేయడం రాహుల్ గాంధీ కోరుకుంటున్నారా? అంటే ఆ నివేదికకు ఉన్న లెజిటిమసీని ఎలా మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు? నిజంగానే ఆ రిపోర్ట్కి ఏదో లెజిటిమసీ ఉంది, ఏ ఆధారంగా చేశారనేది కనీసం చదివారా? రాపైన కూడా శాంక్షన్స్ వేయడం కరెక్టేనా? ఇక మూడోది, వీళ్ళు 2 అంశాలు మాత్రమే కాదు, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ పర్టికులర్ రిపోర్ట్లో రాసింది ఏంటంటే యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్ట్లో రాసింది ఏంటంటే వాళ్ళు రాసింది చదువుతున్నారు. లింక్ ఫ్యూచర్ యుఎస్ సెక్యూరిటీ అసిస్టెన్స్ అండ్ బైలేటరల్ ట్రేడ్ పాలసీస్ విత్ ఇండియా టు ఇంప్రూవ్మెంట్స్ ఇన్ రిలీజియస్ ఫ్రీడమ్. మత ప్రచారానికి రాబోయే రోజుల్లో బైలేటరల్ ట్రేడ్, ద్వైపాక్షిక చర్చలు కానివ్వండి, వాణిజ్యం కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవాలన్నా, ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా మీరు ఈ రిలీజియస్ ఫ్రీడమ్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పేసి రికమెండ్ చేస్తుంది. అంటే మత ప్రచారాన్ని బేస్ చేసుకొని భారతదేశము అమెరికా మధ్య సంబంధాలు ఉండాలనేది ఈ పర్టికులర్ మత సంస్థ చెప్తున్నటువంటి మాట. దాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోంది, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది, లెజిటిమేట్గా దాన్ని భావిస్తోంది. ఇంకొక అంశం, ఎన్ఫోర్స్ సెక్షన్ 6 ఆఫ్ ద ఆర్మ్స్ Export Control Act to halt arms sales to India based on continued acts of intimidation and harassment against US citizens and religious minorities. సెక్షన్ 6 ద్వారా ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్లోని సెక్షన్ 6 ద్వారా భారతదేశానికి ఆయుధాలని అమ్మడం విషయంలో మీరు ఆపేసేయాలి, అమ్మకూడదు. ఎందుకంటే భారతదేశంలో మత మార్పిడి ముఠాల ఆగడాలని కేంద్ర ప్రభుత్వం ఆపుతోంది. సో అందుకే మీరు ఆయుధాలు అమ్మకూడదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు భారతదేశానికి అమెరికాతో ఉన్నటువంటి డీల్స్, ఇప్పుడు మనకు అక్కడ నుంచి GE ఇంజన్ కావాలి మన ఫైటర్ జెట్స్లో వాడడం కోసం, అమెరికా కోసం అని చెప్పి, మనకు అక్కడ నుంచి ఇప్పుడు మనం ప్రెడేటర్ డ్రోన్స్ తీసుకుంటున్నాము, శాటిలైట్ టెక్నాలజీ కావాలి, చాలా రకాల్లో మనకు టెక్నాలజీ తీసుకోవాలి, ఆయుధాలని కొనుగోలు చేస్తున్నాము, మనం ప్రెడేటర్ డ్రోన్స్ లాంటివి తీసుకొచ్చుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఆపాలని చెప్తున్నారా? ఆపాలని ఈ పర్టికులర్ రిపోర్ట్ చెప్తోంది. ఒక ఆర్ఎస్ఎస్ గురించే మాట్లాడట్లేదు. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి, ఆర్ఎస్ఎస్ మీద శాంక్షన్స్ వేయాలి, అటు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మీద శాంక్షన్స్ వేయాలి, భారతదేశంతో ట్రేడ్ జరపాలన్నా కూడా ఈ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి దృష్టిలో ఉంచుకోవాలి, అండ్ ఆర్మ్స్ డీల్ విషయంలో కూడా ఈ అంశాలని పరిగణలోకి తీసుకోవాలని చెప్తోంది. ఇన్ని రికమెండేషన్ చేస్తున్నటువంటి యుఎస్సిఐఆర్ఎఫ్ ఒక నివేదికని లెజిటిమేట్గా కాంగ్రెస్ పార్టీ భావించడం ఏంటి? ఇది దేశద్రోహ చర్య కాదా? దీన్ని ఏమంటారు?
ఇప్పుడు ఏమన్నా అంటే ఏదో కాంగ్రెస్ వ్యతిరేకము లేకపోతే బీజేపీ అనుకూలము అని మాట్లాడే పరిస్థితి. దేశ అనుకూలమైన విధానాల గురించి మనం మాట్లాడాలి, అంతేకాని దేశానికి వ్యతిరేకంగా ఉండేటువంటి విధానాల గురించి మాట్లాడకూడదు. ఆర్ఎస్ఎస్ని మీరు నిజంగా ఇబ్బంది ఉంటే ఆర్ఎస్ఎస్తో హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశంలో నిజంగానే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలంటే ఛాలెంజ్ చేసుకుందాం. నిజంగానే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే, కర్ణాటకలో ప్రభుత్వం ఉంది, తెలంగాణలో ప్రభుత్వం ఉంది, లెట్ దెమ్ బ్యాన్ ద ఆర్ఎస్ఎస్. ఒక సంస్థని ఆపేసి చూడండి, లేదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేస్తామని చెప్పండి. బ్యాన్ చేసి చూడండి ఎటువంటి పరిణామాలు ఉంటే అర్థమవుతుంది. సో భారతదేశంలో ఈరోజు అవేర్నెస్ పెరిగిపోయింది. ఆర్ఎస్ఎస్ ఏం పనిచేస్తుందో జనాలకు తెలుసు. ఆర్ఎస్ఎస్ ఎంత గొప్పగా దేశభక్తి కోసం పనిచేస్తుందో తెలుసు. సో ఆర్ఎస్ఎస్ని రాని ఒకే ఘాటన గట్టి అమెరికా చూస్తోంది. ఇవాళ మన భారతదేశంలోని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆర్ఎస్ఎస్ని అదేదో వేరే మతపరమైన సంస్థ అని భావిస్తోంది. రా ఎంత దేశం కోసం పనిచేస్తుందో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా అంతే పనిచేస్తోంది. దానికే ఇక్కడ వాళ్ళకి కడుపు మంట మొదలైంది అనేది ఇప్పుడు మనకి ఈ నివేదికలో తెలుస్తోంది. అండ్ ఈ నివేదికలో కొన్ని అంశాలు వాళ్ళు పొందుపరిచారు, బ్యాక్గ్రౌండ్ రాశారు. ఆ రిపోర్ట్లో రాసినటువంటి అంశాలను చదువుతున్నాను. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు పెట్టింది ఏంటంటే FCRA యాక్ట్ తీసుకొచ్చారు, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్. అంటే ప్రపంచ దేశాల నుంచి, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ నుంచి మత మార్పిడి కోసం కొన్ని కోట్ల రూపాయలు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ భారతదేశంలోకి వస్తున్నాయి. వాటి లెక్కాపత్రం లేని పరిస్థితి. ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నారు. ఎటువైపు వెళ్తున్నాయో తెలియట్లేదు, ట్యాక్సులు సరిగ్గా కట్టట్లేదు, కరెక్ట్గా ట్యాక్స్ ఫైల్ చేయట్లేదు. వీటన్నిటి విషయంలో, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ విషయంలో లెక్క చెప్పాలి అనేది రెగ్యులేటరీ యాక్ట్ తీసుకొచ్చాం. అది తీసుకురావడం వల్ల ఇప్పుడు దేవడం అనేది సమస్యగా వాళ్ళు భావిస్తున్నారు. UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి ఉంది, UAPA చట్టం తీసుకొచ్చారట, అది వాళ్ళకు బాధగా ఉంది. CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం వాళ్ళకి బాధ, NRCని అమలుపరచడం వాళ్ళ బాధ, వక్ఫ్ బిల్లు తీసుకురావడం వాళ్ళ బాధ. అంతేకాదు 28 రాష్ట్రాల్లో, ఇప్పుడున్న 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ తీసుకొచ్చారు, చట్టాలు తీసుకొచ్చారు. అందుకోసమని వాళ్ళ మీద బ్యాన్ వేయాలి, శాంక్షన్స్ వేయాలి, కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ జాబితాలో చేర్చాలనేది USCIRF ఒక దాంట్లో చెప్తున్నమాట. అండ్ అంతేకాదు వాళ్ళు చెప్తున్న దాంట్లో కొన్ని కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే ఇల్లీగల్ కన్వర్షన్స్కి సంబంధించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకొచ్చాయి. వాటిని ఈ నివేదికలో మెన్షన్ చేశారు. ఉత్తరాఖండ్లో ఇల్లీగల్ కన్వర్షన్స్ జరిగితే 10 నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించే విధంగా ఒక చట్టం తీసుకొచ్చారు. దాన్ని ఎట్ ద సేమ్ టైం రాజస్థాన్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్. కన్వర్ట్ కావాలంటే హిందూ ధర్మం నుంచో ఏదో మతం నుంచో ఒక మతం నుంచి ఇంకో మతంలోకి కన్వర్ట్ అవుతున్నారు అంటే 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలనేది రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం. 2 నెలల ముందు నోటీస్ ఇవ్వకుండా స్వచ్ఛందంగా వెళుతున్నారని రాసి ఇవ్వాలి, దెన్ ఓన్లీ యు గో. సో మీరు కన్వర్ట్ కావాలనుకుంటే కావచ్చు, ఒక నిబంధన తీసుకొచ్చినందుకు ఆ నిబంధన వల్ల కన్వర్షన్స్ ఆగిపోతాయి అనేది ఇప్పుడు ఈ USCIRF ప్రాబ్లం. ఇంకోవైపు కొన్ని ప్రభుత్వాలు తీసుకురావాలనుకుంటాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సిమిలర్ ఇట్లాంటి చట్టమే ఒకటి తీసుకురావాలనుకుంటోంది. ఛత్తీస్గఢ్లో ఇలాంటి చట్టమే రాబోతోంది. అండ్ అదే కాదు, అమెరికన్ క్రిస్టియన్ ఎవాంజలిస్టులకి వీసాలు నిరాకరిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఈ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ పేరిట మత వ్యాప్తి చేయాలనుకునే సంస్థ ఉద్దేశాలని బట్టబయలు చేసే ఒక ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళు చేసేది కరెక్ట్ అనే భావన వస్తోంది. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ అనుకూల ధోరణిని కనిపిస్తోంది అని పదే బీజేపీ వాళ్ళు విమర్శిస్తుంటారు. ఇందులో ఒక ఆధారం కూడా ఉంది. ఏంటంటే USCIRF చైర్పర్సన్ విక్కీ హ్యాల్జర్, ఆమె US స్టేట్ రిప్రజెంటేటివ్, ఆమె ఇంతకుముందు గతంలో పనిచేసింది. అండ్ ఈ పర్టికులర్ సంస్థ USCIRF వైస్ చైర్మన్ ఎవరో తెలుసా? ఆసిఫ్ మహమూద్ ఎవరు అని చెప్పేసి నేను జస్ట్ ట్విట్టర్లో ఆయన హ్యాండిల్లోకి వెళ్ళి చూశాను అంతే. హ్యాండిల్లో తెలిసింది ఏంటంటే ఆ పర్టికులర్ వ్యక్తి ఆసిఫ్ మహమూద్ అనే వ్యక్తి అమెరికాలో ఉన్నటువంటి పాకిస్తానీ ఆరిజిన్స్ కలిగినటువంటి వ్యక్తి. మొదటి ట్వీట్లోనే ఆయన రాశాడు, ఇరాన్ గల్ఫ్కి సంబంధించినటువంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో ఆయన రాస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, but as someone born in Pakistan, I urge Pakistani authorities to exercise restraint and avoid direct involvement in this crisis అని రాశాడు. అతను USCIRF వైస్ చైర్మన్ ఆసిఫ్ మహమ్మద్ పాకిస్తానీ మూలాలు ఉన్నటువంటి అమెరికన్. అట్లాంటి వాడు చైర్పర్సన్గా ఉన్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని చెప్పేసి, రాని బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక నివేదికలో రికమెండేషన్ ఇస్తే దాన్ని నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలని USCIRF చెప్పింది, నిజంగానే బ్యాన్ చేస్తే బాగుంటుంది అని మాట్లాడడం దేనికి సంకేతం? అమెరికాకి కాంప్రమైజ్ అయింది ఎవరు? ఈ పర్టికులర్ రిలీజియస్ సంస్థలకి కాంప్రమైజ్ అయింది ఎవరు? పాకిస్తాన్కి కాంప్రమైజ్ అయింది ఎవరు? మోదీని కాంప్రమైజ్ అయ్యారు అని అంటున్నటువంటి వ్యక్తులు నిజంగా కాంప్రమైజ్ అయినట్టుగా భావించడక్కర్లేదా ఈ విషయంలో?
మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. అండ్ నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.